శేఖర్ మీద ఆవాయామి ఊపాలా? శేఖర్ మీద ఆవాయామి శకుని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఈ వేస్ట్ గన్ మీద ఆవాయామి ఫేస్ టు ఫేస్ ఏంది ఇది? చెప్పు ఊపు 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 గట్టిగా చెప్పు ఎక్కడున్నా గట్టిగా శకుని ఆవాయామి 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 శకుని మిరపకాయ కొరుకో తిను. ఓం శకుని ఎక్కడో కొడుతుంది సీనా. కాలి వేలి హోలే జల్దీ వేసుకో. హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరిశాన్ టాక్స్. రోజు వీడియో చేసి మన యూ శేఖర్ కొడంగల్తోని బ్లాక్ మ్యాజిక్ వీడియో అసలు వేరే లెవెల్ వచ్చింది. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇది ఏం తప్పుగా అనుకోకండి, కామెడీ గురించి తీసుకొని ఫన్గా చూసుకొని. చలో ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, కొత్త వచ్చారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన కొత్త ఛానల్ ఇది. చలో, ఇది మీ పొలంలో పూజ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు? ఏంది ఇది? కూర్చో చెప్తా. నేను కూర్చున్నాను. అట్లా కాదు శేఖర్ భాయ్, నీకు తెలియదు, ఇక్కడ అందరికి తెలిసింది అనుకో, నీ ఇజ్జత్ పోతుంది. అరే ఏమి చేత ఏం చెప్తా. అరే చూడు, నీకు లంకె బిందెలు ఉన్నాయి నీ పొలంలో, అందుకని వచ్చి పూజ చేస్తుండు. ఈ పొలం దవ్వుతే బంగారం వెళ్తుంది, లంకె బిందెలు వెళ్తాయి బయటికి. అది మాకు తెలియదా? అది మాకు తెలియదా? తెలియదు కూర్చో మళ్ళీ. ఎందుకు కూర్చుంటారు? అరే చేస్తాడంట, పూజ చేస్తాడంట. కరెక్ట్ ఎక్కడుందని తీసి పెడతా. ఏమేది నేను చేసే ఇదే నా పని. నేను ఓ, చేసేది లేకపోతే అబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం యాక్టింగ్ నాకు తెలియదా? నాకు తెలియదా? శేఖర్ భాయ్ కూర్చో, చెప్పింది నువ్వు, లేకపోతే రక్తం కక్కుతావు. చూడు మొత్తం కూర్చో. ఒక్క నిమ్మకాయ కూర్చో. వింటేస్తారు. ఒక్క నిమ్మకాయ కూర్చో. వింటేస్తారు. ముగ్గులో కూర్చో కరెక్ట్ గా. శేఖర్ భాయ్ కూర్చో. ఆయనకి ఇవన్నీ చెప్పకు నువ్వు, కొంచెం అర్థమైందా? అయితే వచ్చేస్తా, శకుని వచ్చేస్తా లోపలికి. అర్థమైందా? గమ్మను కూర్చో. ఆయన లేకపోతే రక్తం కక్కుంటావా? రక్తం ఎందుకు కూటారు? ఎందుకు అంత తమాషా? అరే నీకు నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. పొలంలో లంకె బిందెలు ఉన్నాయంట, నీకు వద్దా? బాబు, ఈ లంక బిందెలు ఉన్నాయంటే మా తాతల జమాన్ నుంచే తెలుసు. మళ్ళీ ఎందుకు వేషం పెట్టిండ్రు? తీస్తాడా? గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా? మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా? ఆపై చేయవాటు ఆగు. అట్లెందుకు పెట్టినావు? పెద్ద రౌండ్ గా పెట్టాలి. తెలియదాన్ని నేర్పియాలా నీకు? సారీ కూర్చున్నా భుజలా. సారీ. జీవితంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు. నీ పేరేంది? నా పేరా? ఉమ్. నా పేరు శేఖర్. ఏం శేఖర్? యూ శేఖర్. యూ శేఖర్ అంటే? యూ శేఖర్ అంటే మా ఇంటి పేరు. యూ అంటే ఏంది? యూ అంటే మా ఇంటి పేరు భూషణులు. ఊపాలా? శేఖర్ మీద ఆవాయామి ఊపాలా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. శేఖర్ మీద ఆవాయామి శకుని శేఖర్ మీద ఆవాయామి. నువ్వు చాలా తప్పులు చేసినావు. ఏం తప్పులు చేసినా? నువ్వు పెద్ద దొంగగానివి నువ్వు. ఎవరు నువ్వు ఇవి నీ పాపాలు నేను తీరుస్తా. నాకేమిస్తావు? నీ దొంగ మాటలు నా ముందలాడకు. నీ పాపాలే నేను తీరుస్తా. మళ్ళా సమయం లేదు నాకు. 5 నిమిషాలు టైం ఉంది, లేకపోతే గుడ్డలో రక్తం కక్కుని చచ్చిపోతావు. శేఖర్ భాయ్, అంటే ఆ కోపం తెప్పియాకు. శేఖర్ భాయ్ కోపం తెప్పాకనే చస్తావు. ఎందుకు? అవసరమా నీకు? నేను మంచోని కాదు. నీకన్నా పెద్ద రాక్షసి నేను కూడా. నీకన్నా పెద్ద రాక్షసి నేను కూడా. నీ పొలంలో నీకు కావాలా వద్దా బంగారం? నాకు తెలుసు ఆల్రెడీ. బంగారం నా వద్దు ఉండదు అంటే నీకు పూజ చేయాల్సిందే. ఇట్లా శకుని పిలవాల్సిందే. కళ్ళు మూసుకో. నీకేమి వినిపిస్తుంది సప్పుడు? ఇప్పుడు అగరబత్తుల స్మెల్ వినిపిస్తుంది. మొట్ట ఇంకా ముట్టనే లేదు అగరబత్తులు. ఏమనిపిస్తుంది? మైండ్లో ఏమనిపిస్తుంది? నీ బుర్రలో ఏముంది? ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఏదో సంఘటన జరుగుతుంది. ఏం జరుగుతుంది? ఆవాయామి శకుని ఆవాయామి. ఈ కొడంగల్ మూర్ఖుడి మీద ఆవాయామి. ఈ వేస్ట్ గన్ మీద ఆవాయామి. ఈ దరిద్రుడు ఆవాయామి. ఈ వేస్ట్ ఫెలో ఆవాయామి. ఈ ఓయమ్మ ఫేస్ టు ఫేస్ ఏంది ఇది?
వేస్ట్ గా అంటాడు గమ్మునుండు నువ్వు వేస్ట్ గా గమ్ముండు ఆను ఆ, నోట్లో పెట్టుకో 2 నిమిషాలు ఇది అది అతను ఉండు ఇట్లాను ఊగు ఓం వీం కాళీ బేలి హోలీ అబ్బా కాలి అమ్మోలి ఉప్పు ఉప్పు ఇంకా ఉప్పు ఈ మంత్రిస్తా నిమ్మకాయ వీని మీద పోస్తున్నా ఉప్పు ఉప్పు గట్టిగా చెప్పు లంక మీద గట్టిగా. ఎక్కడున్నా చెప్పు ఉప్పు 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 గట్టిగా చెప్పురా ఉప్పు చెప్పు ఎక్కడున్నా ఉప్పు నెత్తి మీద అంట పెట్టాల్సింది ఉప్పు. ఇప్పుడు ఉప్పు అమ్మ ఉప్పు చెప్పురా అంటావు నోట్లో ఏముంది పెట్టుకో నోట్లో అగరబత్తి పెట్టుకొని ఎట్లా చెప్తారు? చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడు శకుని వస్తాను నీ లోపలికి ఆన్సర్ శకుని చెప్తాది సమాధానం చెప్తాది చెప్పు చెప్పు ఏమి తెలుసుగా శకుని ఆవాయామి అను శకుని ఆవాయామి, శకుని ఆవాయామి శకుని ఆవాయామి, అది గట్టిగా శకుని ఆవాయామి ఆవాయామి, ఆవాయామి ఆవాయామి, శకుని ఆవాయామి శకుని ఆవాయామి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు ఏమి లేదు మీ అమ్మగారు పిలుస్తుంది అవునా కొట్టుకో ఇట్లా నెత్తి కొట్టుకో నెత్తి కొట్టుకో వచ్చేసి ఇప్పుడు 3వ ఘట్టంకి వచ్చేసినాం మనం ఆగు ఆగు లేవు నెత్తి లేవు కళ్ళు మూసుకో చేయి చాపిట్లా ఇట్లా రైట్ మంచిగా పెట్టు చెయ్యి ఊపకు అరే నా మీద పడుతుంది స్వామి ఏం కాదు నీకు లంక మీద వాటేస్తాడు శేఖర్ ఇస్తావా ఎంత ఇస్తావు లంకె బంకెలు దొరికితే లంక పింగల్ చెగితే నీకు ఒక కిరీటం చేపిస్తాలే. నేను నీకు దిష్టి తీస్తా దిష్టి తీసిన వెంటనే ఓ అనగట్ ఓ అనగట్ ఎట్లా పడతావు అది ఇప్పుడు దిష్టి తీస్తున్నా 2 నిమిషాలు సెకండ్ మీదకి వచ్చేస్తుంది లేకపోతే అన్న మీదకి వెళ్ళిపోతుంది నీ ఇష్టం ఏ నా మీద ఎందుకు నువ్వే చెప్తావు ఇప్పుడు లంక బిందెలు ఎక్కడ ఉన్నాయో లంకె మీద చెప్పాలంటే కొట్టాల్సి వస్తుంది నేను కొట్టు మనకు లంక బిందెలు కావాలి చచ్చిపోని వచ్చేస్తుంది పడిపోయాను ఏ ముఖం అనేది మరి అదే కదా, దరిద్రం అంతా నీ సుట్టే ఉందంతా అరే ఉన్నదంతా ఇల్లే పెట్టుకొని మళ్ళీ ఎందుకు అట్టు పెడుతున్నావు అంటే ఆ దీపం కూడా ఆరిపోతుంది. సరే మిరపకాయ కొరుకో ఆగు ఆగు ఈ పనిష్మెంట్ కావాలి దీనికి కొరుకో మిరపకాయ కొరుకో తిను ఓం శకుని ఎక్కడో కొడుతుంది సీనా ఓం కాళీ బేలి ఓలే అది మళ్ళీ పడిపోయింది మళ్ళీ మళ్ళా ఇంకో మిరపకాయ తింటా. నువ్వే ఇగో మళ్ళీ ఇంకో ఇంకొకటే. మిరపకాయ తింటా. మిరపకాయ కాదు నిమ్మకాయ కోరికి ఇట్లా ఇయ్యి. ఇట్లా నిమ్మకాయ కొరుకు ఎట్లేస్తావు బాలా ఇది కోరికి ఇట్లా ఇయ్యి. మంచిగా ఇయ్యి. కొరుకు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా పూజ వేస్ట్ అయింది అనుకో ఇప్పుడు రక్తం కక్కుని చచ్చిపోతావు ఆ గుడ్డుని తల మీద వలుగుతుంది ఇప్పుడే చెప్తున్నా నిమ్మకాయ కొరికి ఇట్లా వా ఇప్పుడు నీ పేరేంది ఇప్పుడు 2 నిమిషాలు ఊగు చెక్కుని వచ్చేస్తుంది మీదకి ఇప్పుడు నీ ఏం చెప్పినా ఎవరమని చెప్పాలి నాకు ఆకలి అవుతుందా నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలి. వచ్చిందా శకుని వచ్చిందా శకుని వచ్చింది. కారం అవుతుందా కారం అవుతుందా అంటే శకుని ఉన్నట్టే నీ లోపల అర్థమవుతుందా కారం అవుతుంది ఎక్కువ కారం అవుతుంది తక్కువ కారం అవుతుందా ఎక్కువ అవుతున్నది. ఏడవకు అరే ఎక్కువైతుంది కారం. అరే అంటావు నన్ను అరే అంటావా లంక బిందెలు వద్దా నీకు లంకె బిద్దలు కావాలా వద్దా అరే నా వద్ద ఉండదు. నీకు లంకె బిందెలు ఇస్తారు గమ్మనుండు అర్థమవుతుందా కళ్ళు మూసుకో పూజ సమాప్తం చేద్దాం ఇక ఆ గుడ్డు చేతిలో పట్టుకో అట్లా పట్టుకో నీకు ఒకటేసారి నీ మీద పూల వర్షం పడంగానే నోట్లో పెట్టేసుకో ఇట్లా అనుకో గుడ్డు ఏమంటావు నీ మీద పూల వర్షం పడంగానే ఇట్లా గుడ్డు లోపల వేసుకోవాలా పూజ అయిపోతుంది పొద్దు లోపల లంక మీద దొరికేస్తా నీకు ఏమంటున్నా కళ్ళు మూసుకో నీ మీద పూల వర్షం పడంగానే ఏం చేస్తావు గుడ్డు నోట్లో పడేసుకోవాలా గుడ్డ ఏం చేస్తావు పలగొట్టి తాగే కళ్ళు తెరవకు ఏం చేస్తావు అంటే నీకు మైండ్లో అర్థం నీకు ఎక్కిపోతుంది అనమాట మేము ఏం చెప్పాలనుకుంటున్నాము గుడ్డు ఇట్లా కొట్టేసి ఇట్లా వేసుకోవాలా ఓకేనా కళ్ళు తెరవకు నెత్తి ఇట్లా పెట్టు ఏడువాకు దొరుకుతాయి లంచ బిందెలు మాకు 100 ఉందనుకో 40 నాకు 40 అన్నకి 20 నీకు ఏమంటున్నా సరేనా ఎంత ఇప్పుడు 1,00,000 రూపాయలు వచ్చింది 40 స్వామీజీ తీసుకుంటా 40 నేను తీసుకుంటా ఎందుకంటే నేను చెప్పినా కాబట్టి నీకు 20,000 ఇస్తాం ఓకేనా చాలా 20,000 చెప్పు చాలు. నీకు దయ్యం ఉంది నీ లోపట
అందుకే నువ్వు అంత ఎడ్డోన్ విను 20,000 ఓకే. చలో పూల వర్షం పడుతుంది ఇప్పుడు. పడగా గుడిలో పడేసుకోవాలా. పళ్ళే పళ్ళే గుడికి దేవుడు పుట్టిస్తేనే పుట్టిండా మనిషి ఎవరన్నా దెంగితే పుట్టిండా లంజ ఇంకా పళ్ళేగు భయపడకు. పళ్ళేగు పడుతుందాగు పడుతుందాగు పడుతుందాగు. కాలి వేలి హోలే జల్దీ అరే. వేసుకో. అది స్వామీజీ తప్పు అయిపోయింది ఇక్కడ. ఏమైంది? గుడ్డు ఇక్కడేసుకున్నావు ఇక్కడేసుకున్నావు. పూజ విఫలమైంది. ఆ? పూజ విఫలమైంది. అయిందా? పూజ విఫలం అయిపోయింది. పూజ ఇయ్యని ఇప్పుడు చేయవా? అయిపోయింది. మీరు ఏమని సాగురి. పూజ లేదు ఏం లేదు. పో నీకు లంక బిందాలు దొరకవు ఇప్పటి నుంచి. ఏమంటున్నా లంక బిందాలు గంగమ్మ తల్లి గంగ బెర్రెలొచ్చి బంగారాన్ని ఇరప ముక్కలు చేసేది కదరా. ఎప్పుడు ముట్టుకున్నారా పెట్టి ఎవరా పెట్టి తీసుకొచ్చి దొరకవు నీకు. నీకు ఇంత మంచిగా నీకు కోటి రూపాయలు ఇస్తా అంటే నీ అమ్మ నువ్వు గుడ్డు ఈడేసుకుంటాడు ఎవడైనా. నిన్న నాలు ఇట్లా అంటే పట్టుకొచ్చినందుకు గుడ్డు ఈడేసుకుంటావా? నీ అమ్మ. నీకు సామి లేదు ఏం లేదు భస్మం అయితే ఉన్నాడు.